ఆస్తమాకి అంటే ట్రీట్మెంట్ ఏ లెవెల్ నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లాగా? ఇప్పుడు మనకేంటంటే ఆస్తమా ఒకవేళ మనం డిసైడ్ అయ్యాం ఈ బాబుకో పాపకో ఆస్తమా ఉందని. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. ఇవి ఇంటర్నేషనల్ గైడ్‌లైన్స్. జీనా గైడ్‌లైన్స్ అంటామనమాట. అది ఇంటర్నేషనల్ అలయన్స్ అనమాట. అందరూ స్పెషలిస్ట్ అక్రాస్ ద వరల్డ్ వచ్చి కొన్ని రాసిన గైడ్‌లైన్స్ ఉన్నాయి. దాన్ని స్టెప్ 1 టు స్టెప్ 5 మేనేజ్మెంట్ లెవెల్స్ అంటామనమాట. ఆ లెవెల్స్ ప్రకారంగా ట్రీట్ చేస్తాము. మనకి అకేషనల్‌గా వన్స్ ఇన్ 6 మంత్స్ సింప్టమ్స్ వస్తే మనం పెద్ద రెగ్యులర్ ట్రీట్మెంట్స్ పెట్టక్కర్లేదు. మంత్లీ సింప్టమ్స్ వస్తున్నాయంటే స్టెప్ 2, స్టెప్ 3కి అలా వెళ్తాము. సో అలా మెడిసిన్స్‌ని పెంచుకుంటూ ఉంటాము. దెన్ కొత్త మెడిసిన్స్ యాడ్ చేయడం అప్ టు స్టెప్ 4, స్టెప్ 5. అదేంటంటే స్టెప్ 5 వచ్చేసరికి స్పెషలిస్ట్‌ని చూడాల్సి వస్తుందనమాట. సో అలాగా మేనేజ్ చేస్తాము. జనరల్‌గా వీటికి ట్రీట్మెంట్ ఏంటంటే ఆస్తమాకి సివియర్ అటాక్స్ వచ్చినప్పుడు ఒక విధంగా ట్రీట్ చేస్తాము. ఫ్రీక్వెంట్ అటాక్స్ వచ్చినప్పుడు ప్రివెంటేటివ్ లాగా కొన్ని మెడిసిన్స్ పెడతాము. వీటిల్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇన్హేలర్ మెడికేషన్స్ ఒకటి. సెకండ్ ఏంటంటే నెబులైజేషన్స్. సో ఈ 2 మెడిసిన్స్ అలాంగ్ విత్ సమ్ మెడిసిన్స్ వాడతామనమాట. సో ఈ విధంగా ఆస్తమాని మనం అక్యూట్ ఎపిసోడ్‌ని ట్రీట్ చేసుకోవచ్చు. క్రానిక్ ఆస్తమాని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. క్వైట్ ఈజీలీ యాక్చువల్లీ. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.